హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఒక తెంగరోడు ఉన్నాడు. మెంటలోడు అంటే మెంటలోడు కాదు, సారీ. ఊరికే అలాగా వాడికి కోపం ఎక్కువ, ఫోన్ మాట్లాడితే నచ్చదు, పని మనుషులు బాగుంటే వానికి నచ్చదు. అలాగని వాడిని మెంటలోడా అంటూ ఉంటాము. వాడికైతే ఈరోజు పెళ్లి సూపులకి ఇల్లు తెచ్చే సామాన్లు అయితే చూడండి ఎలాగున్నాయో. మెయిన్ పెళ్లి సూపులకు కానీ ఏదన్నా ఫంక్షన్లకు కానీ పార్టీలకు కానీ మెయిన్ ఏం తెస్తారంటే మెయిన్ ఇవి తెచ్చుకుంటారు. కోయటి వాళ్ళు మెయిన్ వచ్చేసి ఇవి పూలు అయితే తెచ్చి పెట్టుకుంటారు ఇంటి నిండా. చూడండి, ఈ పూలన్నీ అయితే వచ్చినాయి. ఈ పూలన్నీ ఇప్పుడు హాల్లో ఈ పూలన్నీ పెట్టి డెకరేషన్ చేయాల. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ బాడిగేనండి. ఏం డబ్బులు పెట్టి కొనరు. మళ్ళా బాడికి మాత్రమే, పెద్ద ఫంక్షన్లకు బాడికే. కొంతమంది అయితే డబ్బులు పెట్టి కొనుక్కొని మామూలుగా ఇండ్లు, పెద్ద ఇండ్లు, సొంతం ఇండ్లు ఉండేవాళ్ళు మామూలుగా కొనుక్కొచ్చి హాల్లోనే పెట్టేసుకుంటారు. ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగున్నదో. చూడండి, సూపర్గా ఉన్నది కదా. చూడండి, చాలా బాగున్నది కదా. అవి అయితే గుమ్మం కాడ పెడతారు. ఇవన్నీ డెకరేషన్ ఇప్పుడు చెయ్యాలా. ఆ మనుషులు వచ్చే గుడికి డెకరేషన్ అయితే ఏడ రెడీ అయిపోవాలా. చూడండి, ఈ సామాన్లన్నీ అవేనండి. ఈ సామాన్లన్నీ ఇవన్నీ బడిగి సామాన్లు మాట వచ్చినాయి. చూడండి, పూలు అయితే సూపర్గా ఉన్నాయి కదా. చూడండి, ఇవన్నీ అవే బడిగి సామాన్లే. ఇవన్నీ నేను ఇప్పుడు ఇవన్నీ హాల్లో ఇవన్నీ సోఫా సెట్లు అవన్నీ పక్కకు తోసి పెరికి అవన్నీ శుభ్రం చేసి వాటి మీద టేబుల్ మీద మళ్ళా ఇవి కవర్లు వేసి ఆ కవర్లకు మళ్ళా పూలు డెకరేషన్ చేసి వాటి మీద మళ్ళీ ఈ కుంపట్లు పెట్టి ఈ కుంపట్లకు మళ్ళీ ఒక లైటింగ్ వేసి డెకరేషన్ చేసి అంత చేసినా కానీ మళ్ళీ అంత దూరం పోతారు, వెనక్కి వస్తారు, చూస్తారు. బాగలేదు, అది కాదు, ఇది తీసి ఆడబెట్టి ఆడదీసి ఇది పెట్టు, ఇదే పంచాయతీ అయిపోతుంది. ఇంకా చూడండి, ఎవరికన్నా ఇలాగ ఈ పూలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ షేర్ ప్లీజ్. చూడండి, ఈ పూలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అయితే మన కాగితాల